టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. టెర్రరిస్ట్ యాక్ట్ అనేది డిఫైన్ చేసి ఎవరైతే పెంచి పోషిస్తూ ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేదానికి కలిసి ముందుకు వెళ్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. నాలుగోది మేము కోరింది ఏదైతే FATFలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఈ దేశాలు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్ ఏదైతే ఉందో 2018 నుంచి 2022 దాకా దాదాపు 4 సంవత్సరాల పాటు FATFలో పెట్టడం జరిగింది. దాన్ని గ్రే లిస్టులో పెట్టడం జరిగింది. మరోసారి ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మరొకసారి FATFలోకి తీసుకువెళ్ళి గ్రే లిస్టింగ్ చేసి ఏ డబ్బులైతే ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి కానీ ఇంకో వైపు నుంచి కానీ IMF నుంచి కానీ వస్తూ ఉన్నాయో వాటిని కేవలం డెవలప్మెంట్కే ఉపయోగించే విధంగా, అలా కాకుండా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఉపయోగించే వెసులుబాటు లేకుండా FATFలో పెట్టాలి అని చెప్పి కోరుతుంది. ఈ 4 కూడా అందరూ కలిసి ప్రతి ఒక్కరి దగ్గర చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏదైతే భారతదేశం చేస్తూ ఉందో, భారతదేశ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సమర్థించడం జరిగింది. దీనికి ఈ డెలిగేషన్కి అటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఎంకరేజ్ చేసి తప్పకుండా వెళ్ళాలి, భారతదేశం సంబంధించి రిప్రజెంట్ చేయడానికి వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు అని చెప్పి పంపించిన చంద్రబాబు నాయుడు గారు మరీ ధన్యవాదాలు. రెస్పాన్స్ ప్రతి దగ్గర కూడా చాలా అద్భుతంగా ఉంది. రెస్పాన్స్ కంటే కూడా మరొకటి ఏమిటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేశానికి కేవలం ఒక ఆర్థిక శక్తిగానే కాకుండా మన దేశాన్ని వారు ఏ విధంగా చూస్తారనేది కొత్తగా చూస్తారని మాకు అర్థమైంది. ఉదాహరణకి ఖతార్ వెళ్ళాం. ఖతార్కి వెళ్తే వారు భారతదేశంలో ఏదైతే కూర్చుని ఉందో మనం తినే వంటకాలు ఉన్నాయో వాటికి ఖతార్ దేశానికి ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయో వారు చెప్తూ ఉన్నారు. మాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, మేము ఇలా ఇన్ఫ్లుయెన్స్ అలా ఆహారపు అలవాట్లు. అలాగే దాని తర్వాత మేము సౌత్ ఆఫ్రికా వెళ్ళాం. సౌత్ ఆఫ్రికాకి వెళ్తే మహాత్మా గాంధీ గురించి, నాన్ వైలెన్స్ గురించి, దాని నుంచి మాకు స్వాతంత్రం ఎలా వచ్చిందని చెప్పి చెప్పడం, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాకి సంబంధించిన ఇద్దరికి సంబంధించిన ఒకటే జైలు ఏదైతే ఉందో అక్కడ మ్యూజియం తయారు చేసి అది చూపించడం అనేది ఎంత కనెక్షన్ ఉంది భారతదేశానికి ఈ దేశాలతో అనేది అర్థమవుతుంది. అలాగే ఇథియోపియా వెళ్ళాం. ఇథియోపియా వెళ్తే మాజీ ప్రైమ్ మినిస్టర్తో కలిసాము. అలాగే ఇప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్తో కలిసాం. వాళ్ళందరూ కూడా మాకు చదువు చెప్పింది మీ దగ్గర వచ్చిన టీచర్సే వచ్చి మాకు చదువు చెప్పారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. మరొక విశేషత ఏంటంటే ఇథియోపియాలో దాదాపు 60 యూనివర్సిటీలు ఉంటే 27 యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ ఉన్నారు. 27 మంది కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు. అక్కడ వారు ఇంకా విచిత్రం ఏంటంటే వారికి కొద్దిగా తెలుగు వచ్చు. సెటిలర్స్ కాదు, అక్కడ లోకల్ ఇథియోపియన్స్ వాళ్ళు వచ్చి 3-4 సంవత్సరాలు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని వెళ్ళి వాళ్ళు కొద్దిగా గొప్ప 2-3 పదాలు తెలుగు కూడా మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నారు. సో అంటే భారతదేశంతో ఎంత ఇది ఉందని సంబంధం. అలాగే ఈజిప్ట్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మన సినిమాల గురించి, మన సినిమా హీరోల గురించి వాళ్ళకి మనకంటే బాలీవుడ్ మీద వాళ్ళకి ఎక్కువ ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉందనేది మనకు అర్థమవుతాం. సో ఇవన్నీ కూడా అంటే కేవలం ఆర్థిక శక్తిగానే చూడకూడదు భారతదేశానికి మిగతావి కూడా ఈ సాఫ్ట్ పవర్ అని అంటారు. వాటిలో కూడా ఎంత వేరే దేశాలతో ఎంత లింక్ ఉందనేది బాగా క్లియర్గా కనిపిస్తాం.